హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోష్ణ. సో ఈరోజు ఏంటంటే మా వైజాగ్లో అయితే వర్షం తీసేస్తుంది. సో చల్లటి వర్షంలో వేడి వేడి నగ్గెట్స్ మా మమ్మీ అయితే ఫ్రై చేస్తున్నారు. వేడి వేడి నగ్గెట్స్ కబాబ్స్ ఫ్రై చేయమంటే ఫ్రై చేస్తున్నారు. సో ఈ కాంబినేషన్ ఈ వర్షంలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ చూడండి, వర్షం అయితే కుమ్మేస్తుంది అనమాట మా వైజాగ్ని. నేను ఇంకా క్లియర్గా లేదని ఇదిగోండి బయటకు వచ్చాను. చూడండి ఎలా పడుతుందంటే వర్షం. సో నాకు ఆ రోజైతే నిజంగా తుఫాన్ అనుకున్నాను, అంత గట్టిగా గాలి వేసింది, ప్లస్ వర్షం కూడా పడింది. సో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి రోజు మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది క్లైమేట్. సో మళ్ళీ లోపలికి వచ్చేసరికి చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు, మా రాకీ గాడు. సో అమ్మ అయితే ఫ్రై చేస్తుందని చెప్పి వీడు కూర్చొని చూస్తున్నాడు. చూడండి గాలి ఎలా వేస్తుందంటే ఆ రోజు నిజంగా భయం వేసింది. ఇంకా మా రాకీ గడ్ అయితే అమ్మ ఎప్పుడెప్పుడు ఫ్రై చేస్తుందో, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాడు. మా రాకీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ వర్షం అయితే అస్సలు తగ్గలేదు. సో మాకు కరెంట్ కూడా నైట్ 7:30 8 o'clock అలా ఇచ్చారనమాట రోజు కరెంటు. సో ఇది ఇప్పుడు వీడియో కాదు, కొన్ని రోజుల ముందు వీడియో. ఇప్పుడు కూడా క్లైమేట్ అలానే ఉంది, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, రెయినీ సీజన్. సో ఇక్కడ నుంచి రోజు ఇలానే ఉంటుంది క్లైమేట్. సో ఈ చల్ల వెదర్లో వేడివేడిగా ఏమైనా తినాలని డెఫినెట్గా మనకు ఉంటుంది అనమాట. సో వర్షం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. సో మా చెల్లి కూడా బయటకు వచ్చింది, మా చెల్లి కూడా చూస్తుంది. సో ఫ్రై అయ్యాలేవా అని చెప్పి నేను లోపలికి వచ్చేసాను. మా అమ్మ నగెట్స్ కొన్ని ఫ్రై అయిపోయి ఇప్పుడు కబాబ్ స్టార్ట్ చేశాను అన్నది. చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. మా రాకీ గడ్ అయితే అక్కడి నుంచి అస్సలు కదలట్లేదు అనమాట. మా అమ్మ ఎప్పుడు ఇస్తే అప్పుడే బయటకు వెళ్దామని చెప్పి పట్టు మరీ కూర్చున్నాడు. తర్వాత మేము లాక్కొని వెళ్తే బయటకు వచ్చాడు. సో బయట నుంచి మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చాం. అండ్ వీడియో కొంచెం ముందుకెళ్ళే ముందు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఇంకా లైక్ బటన్ని కూడా హిట్ చేసేయండి. అండ్ నా వీడియోని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైనింగ్ ఆఫ్, నేను మీ జ్యోష్ణ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.